స్క్రీన్లు చిరిగిపోతాయంట. వార్ 2 సినిమాలో సరిగ్గా 15 మినిట్స్ తర్వాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ అయితే ఉంటదంట. అయితే ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు స్క్రీన్లు చిరిగిపోతాయని ఈ సినిమాని కొన్న నాగవంశీ గారు అయితే చెప్పారు. ఇంకా ఈ వార్ 2 సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు అయితే కొట్టుకుంటారంట. ఇక్కడ మీరు గమనిస్తే ఎన్టీఆర్ గారు కావచ్చు, రితిక్ రోషన్ గారు కావచ్చు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరూ. అలాంటిది వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఫైట్ చేసుకుంటా ఉంటే ఆ స్క్రీన్ చూడడానికి ఏ రేంజ్ లో ఉంటుందో మీరైతే ఊహించుకోండి అని నాగవంశీ గారు అయితే చెప్పారు. ఇంకా సినిమా యొక్క రేంజ్ ఎలా ఉంటుందో అని కూడా ఆయన అయితే అన్నాడు. ఇదే యాంటిసిపేషన్ మీద ఆయన అయితే ఈ సినిమాని అయితే కొన్నాడంట. ఇంకా ఈ వార్ 2 సినిమాలో మన ఎన్టీఆర్ గారు కేవలం 40 నుంచి 45 మినిట్సే కనపడతారు అనే రూమర్ ఏదైతే ఉందో దాన్ని అయితే నాగవంశీ గారు అయితే కొట్టిపారేశారనమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకపోతే అటు రితిక్ రోషన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈక్వల్ టైం అయితే కనపడతారంట. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇద్దరు మనకైతే కనపడతారంట. ఇక వార్ 2 గురించి పక్కన పెడితే ఎన్టీఆర్ గారు హీరోగా, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఒక మైథలాజికల్ సినిమానైతే వీళ్ళైతే తీస్తున్నారు కదా, ఆ కుమారస్వామి వారి కథా నేపథ్యంలో. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. రీసెంట్ గానే బాలీవుడ్ వాళ్ళు రణబీర్ కపూర్ గారి హీరోగా రామాయణం సినిమాని అయితే తీస్తున్నారు కదా. అయితే దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అయింది. అయితే ఆ ఇంట్రడక్షన్ వీడియోని త్రివిక్రమ్ గారు చూసిన తర్వాత దీన్ని మించిన ఇంట్రడక్షన్ వీడియోతో మనం అయితే ఎన్టీఆర్ గారి సినిమాని ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన అయితే అన్నాడంట. ఇంకా ఈ గాడ్ ఆఫ్ వార్ కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో అది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ లాగైతే ఖచ్చితంగా ఉండబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అందుకే వీళ్ళు ఇంట్రడక్షన్ వీడియోను ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద ఉన్న గ్రిప్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈ సినిమా ఏదైతే ఉందో అది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ సినిమా లాగైతే ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నా. కానీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడానికి దగ్గరగా 1 year అయితే పట్టింది అనమాట. సినిమా కూడా చాలా లేట్ గా అయితే మన ముందుకైతే వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చినా సరే వర్త్ వర్మ వర్త్ అనేలాగైతే ఈ సినిమాని రూపొందించే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఇంకా ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా కంప్లీట్ చేయాలి, దేవరా 2 కంప్లీట్ చేయాలి. ఇంకా నెల్సన్ గారితో ఒక సినిమా కూడా ఉందన్నమాట. ఆ నెల్సన్ గారి సినిమాని వెనక్కి తోసి త్రివిక్రమ్ గారి సినిమా ముందుకు వస్తుందా రాదా అనేది మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.